ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రావడం నిజమైన పండగ మనకందరికీ, ఎస్పెషలీ అనంతపురం జిల్లా వాళ్ళకి. కొన్ని లక్షల మందికి సాయం చేసిన ఆర్డిటి దాదాపు 6 దశాబ్దాలుగా అనంతపురం జిల్లాకి ఒక జీవనాడి. ఎన్నో ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం, నిరాహార దీక్షలు చేయడం అన్నీ చేసినారు. దాదాపు కొన్ని వేల ఎన్జిఓలకి దేశంలో ఎఫ్సిఆర్ఏ క్యాన్సిలేషన్ అయితే ఆర్డిటి చేసిన విశిష్ట సేవల్ని గుర్తించి దాన్ని ఒక ప్రత్యేక కేసుగా, ఒక స్పెషల్ కేసుగా తీసుకొని ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ ఇవ్వడం నిజంగా హర్షణీయం. ఇందుకు స్పెషల్గా చెప్పుకోవాల్సింది 2 వ్యక్తుల గురించి. ఒకటి నారా లోకేష్ గారు, మరొకరు కృష్ణదేవరాయలు గారు ఎంపీ. వీళ్ళిద్దరూ ఆర్డిటికి ఈ సమస్య వచ్చినప్పటి నుంచి ఢిల్లీలో సాయశక్తుల ఏమేమి చేయాలో, ఎలా చేయాలో అన్నీ చేసి దాని ఫాలోఅప్ అయితేనేమి అన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం ఒక ఊరుకో, ఒక గ్రామ సమస్య కాదు, ఇది కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించిన ప్రశ్న. ఆర్డిటి ఉంది కాబట్టే ఈరోజు మన భూగర్భ జలాలు ఇంత బాగా ఉన్నాయి. ఆర్డిటి ఉంది కాబట్టే ఇన్ని గ్రామాల్లో చెరువులు ఉన్నాయి. ఆర్డిటి ఉంది కాబట్టే ఎన్నో గ్రామాల్లో సోలార్ మోటార్ పంప్స్ ఉన్నాయి. ఆర్డిటి ఉంది కాబట్టే ఎన్నో గ్రామాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ఆర్డిటి ఉంది కాబట్టే కన్ను లేని వారు కూడా చూడగలుగుతున్నారు. ఆర్డిటి ఉంది కాబట్టే ఎందరో విదేశీ విద్యలు అభ్యసించినారు. ఆర్డిటి ఉంది కాబట్టే ఎందరో ప్రయోజకులైనారు. సో ఆర్డిటి ఉంది కాబట్టే ఎందరో ప్రాణాలతో ఇంకా బతికే ఉన్నారు. ఆర్డిటి ఉంది కాబట్టే మనం అందరం ఉన్నాం. అది మనం మర్చిపోకూడదు. సో ఇప్పటికైనా ఆర్డిటిని కానీ, అదేవిధంగా ఆర్డిటి చేస్తున్న పనుల మీద కానీ ఒక క్వశ్చన్ మార్క్ అనేది వాళ్ళ మైండ్లో నుంచి తీసేసి ఆర్డిటి సేవల్ని గుర్తించాలని, అదేవిధంగా మనము ఎక్కడికి వెళ్ళినా ఆర్డిటి చేస్తున్న ఈ గొప్ప పనుల గురించి చెప్పకపోయినా పర్వాలేదు, లేనిపోనివి కల్పితాలు చెప్పకూడదని మరొక్కసారి విన్నవించుకుంటూ, దీనికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి, ఈ ధర్నాల్లో శిబిరాల్లో వచ్చి కూర్చున్న కళ్ళు లేని వారి దగ్గర నుంచి, కుష్ఠరోగ వ్యాధి వాళ్ళ దగ్గర నుంచి, కాళ్ళు చేతులు లేని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరికీ